వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ రీసెంట్గా ఒక గంట క్రితమే పెద్ద మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అనుకున్నట్టుగానే టైంకి రిలీజ్ చేశారు. అండ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందని మనకు ఆల్రెడీ తెలిసింది. అండ్ ఈ మూవీలో మెయిన్గా ఫోకస్ చేసింది రామ్ చరణ్ లుక్స్ మీద. అండ్ ట్రైలర్ పార్ట్లో కూడా మనకు కొన్ని లుక్స్ అనేవి చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ముఖ్యంగా హీరో ఢిల్లీలో ఉండేటప్పుడు వచ్చే లుక్స్ కానివ్వండి, ఆయన ఎఫర్ట్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి. అండ్ ఢిల్లీ కొంచెం సెట్ లాగా అనిపించింది, బట్ చాలా బాగుంది, కొంచెం బాగానే అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ ప్లాట్ వచ్చేసి అయితే విజయనగరం దగ్గరలో కొండల మధ్యలో అయితే ఒక చిన్న ఊరు ఉంటుంది. అందులోనే పెద్ద మన హీరో ఉంటాడనమాట. అండ్ అక్కడ స్పోర్ట్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి. సో అందులో మన పెద్ద అయితే ఒక బెస్ట్ రెజ్లర్ అండ్ క్రికెటర్ అండ్ రన్నర్ కూడా. సో అతను డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడుతుంటారు కాబట్టి విలేజ్లో ఉండే ఎక్కువ మంది యూత్కి అతను అంటే ఇన్స్పిరేషన్. అండ్ ఇక్కడ వరకు అయితే మనకు ట్రైలర్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఆ ఊరికి ఒక ప్రాబ్లం వస్తుంది, అండ్ ఆ ప్రాబ్లం ఏంటి, అండ్ ఈ మూవీలో విలన్ క్యారెక్టర్స్ ఏం చేస్తున్నారు, అండ్ ఆ చక్కెర ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మెయిన్ ప్లాట్ అనేది ఇంకా రివీల్ చేయలేదు. మేబీ మూవీలో ఫుల్గా జస్టిఫై చేస్తారనుకుంటా. కొన్ని సీన్స్ అయితే చాలా ఎమోషనల్గా అనిపించాయి నాకైతే. అండ్ ముఖ్యంగా లాస్ట్లో 30 seconds పార్ట్ ఏదైతే ఉందో ఢిల్లీలో, ఆ ఢిల్లీ పార్ట్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీలో రామ్ చరణ్ గారు అండ్ మున్నా భయ్య మనకు అదే పేరుతో ఎక్కువ తెలుసు కాబట్టి నేను అదే పేరు చెప్తున్నాను. అలాగే జాన్వీ కపూర్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ వీళ్ళందరి లుక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే ఎక్కువగా డిఫరెంట్గా అనిపించిన లుక్ మాత్రం జగపతి బాబుది. అండ్ ఆ లుక్లో ఆయన చాలా బాగా అనిపించారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి, బట్ ట్రైలర్లో పెద్దగా ఆ క్యారెక్టర్స్కి డెఫినేషన్ కనిపించలేదు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అనే పెద్దగా రివీల్ చేయలేదు. బట్ ట్రైలర్ అనేది డీసెంట్గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే మనకు స్టోరీ ప్లాట్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ నాకు అర్థమైన ప్లాట్ వచ్చేసి విలేజ్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, హీరో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఢిల్లీ వరకు వెళ్తారు.